హాయ్ ఫ్రెండ్స్, శ్రీ దాబాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఈడు మా ప్రకాష్ గారు, ఈయన మా రాంబాబు గారు. ఈ అంబియన్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. దాబా కదండి, మరి అలాగే ఉంటాయి. మొత్తానికి మెనూ అయితే తీసి మొదలెట్టారు. ఈలోపు మనం చిన్న సెల్ఫీ తీసుకుందాం. బాగుంటానే నేను. వీడు మా ప్రకాష్ గారు చూస్తున్నాడు. మరి చెప్పండి. మొత్తానికి రాంబాబు గారు ఏం చెప్తారో చూద్దాం. చాలా గట్టిగా చదువుతున్నాడు ఆయన. మొత్తానికి చివరికి చికెన్ స్టార్టర్ ఏదో చెప్పారండి. జీడిపప్పులతో మెత్తని ముక్కలతో చూడడానికి అయితే చాలా బాగా కనబడుతున్నాయి. తింటే ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. మనోడు మంచి స్పీడ్గా సర్వ్ చేస్తున్నాడండి. ఇలా 2 పుల్ల తీసుకొని దానికి గుచ్చుకొని నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. దాబా అంటేనే మంచి ఫుడ్ ఉంటుందండి. నేను అడుగుదాం, ఎలా ఉందో చెప్పరా, మీరన్నా చెప్పండి అంటున్నారు. మీరు చాలా బాగుందన్నాడండి. సూపర్ బాగా అంటున్నాడు. మొత్తానికి పంజాబీ కర్రీ ఒకటి చెప్పారండి. పంజాబీ కర్రీ స్పెషల్ కదండి దాబాకి. 2 రోటీలు కూడా చెప్పారు. రోటీలు కూడా చాలా బాగున్నాయండి. దాబా అంటేనే రోటీలు చాలా చూడడానికి చాలా బాగున్నాయి. చాలా క్రిస్పీగా తింటుంటే టేస్ట్ చాలా బాగుందండి. ఈ కూరలో నుంచి ఇలా తింటుంటే రోటీకి కర్రీకి సూపర్ కాంబినేషన్ అండి. మొత్తానికి పన్నీర్ కర్రీ కూడా చెప్పారు. పన్నీర్ కర్రీ కూడా బాగుంది. దీంట్లో కూడా 2 రోటీలు వేసుకుని తిందాం. ఈ రోటీతో తింటుంటే టేస్ట్ బాగుంది. సబ్స్క్రైబ్